ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఆ పైకి పొడిపొడిగా కనిపించే ఈ సిలబస్ వెనుక దాగిన అసలు రహస్యాన్ని, ఒక భాష యొక్క సుదీర్ఘ సామాజిక పరిణామాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. పైకి చూస్తే ఇదొక సాధారణ సిలబస్ జాబితాలా, లేదా అభ్యర్థులను భయపెట్టే ఒక పజిల్లా కనిపించవచ్చు. కానీ దీన్ని కేవలం పరీక్షల కోణంలో కాకుండా ఒక జాతి యొక్క ఆలోచనా విధానం కాలానుగుణంగా ఎలా మారుతూ వచ్చిందో తెలిపే ఒక చారిత్రక దస్తావేజుగా మనం చూడాలి. నిజమే, ఒక హిస్టారికల్ డాక్యుమెంట్ లాగానమాట. అవును, ఒక భాష ఎలా పుట్టింది, ఎలా రూపాంతరం చెందింది, ఆ భాషను ఆయుధంగా చేసుకుని సమాజం తన గొంతుని ఎలా వినిపించింది అనే విషయాలను అర్థం చేసుకుంటేనే ఆ పరిధులను దాటి వస్తున్న ప్రశ్నల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మనకు బోధపడుతుంది. రైట్. అయితే ముందుగా అసలీ భాష అనే సాధనం ఎలా తయారైందో చూద్దాం. ఈ పత్రాల్లో మూల ద్రావిడ భాష నుండి ఈనాటి ఆధునిక తెలుగు వరకు జరిగిన ప్రయాణాన్ని ప్రస్తావించారు. ఆ పేపర్ 1లోని మొదటి విభాగం గురించి చెబుతున్నారు కదా? అవునండి. నాకు ఈ పరిణామం చూస్తుంటే భాష అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లేదా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ లాగా అనిపిస్తుంది. మూల ద్రావిడ భాషను ఒక వర్జన్ 1.0 అనుకుంటే, మధ్యలో వచ్చిన ఆ ప్రాచీన తెలుగు గ్రాంధిక భాషలు దాటుకుంటూ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న వాడుక భాష వర్జన్ 10.0 లాగా అన్నమాట. వావ్, ఆ పోలిక చాలా బాగుంది. కాలక్రమంలో పాత పదాలు ఎలా కనుమరుగయ్యాయి, వాక్య నిర్మాణంలో ఎలాంటి సౌలభ్యం వచ్చింది అనేది అచ్చం టెక్నాలజీ అప్డేట్ లాగే ఉంది కదా. అంటే మీ పోలిక బాగుంది, కానీ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అనేది ఒక కంపెనీలో కూర్చొని కొందరు ఇంజనీర్లు కోడ్ చేస్తే వచ్చేస్తుంది. భాష అప్గ్రేడ్ అలా కాదు. అదొక సుదీర్ఘమైన, చాలా ఘర్షణతో కూడిన సామాజిక ప్రక్రియ. ఘర్షణ అంటారా? అంటే ఎలాంటి ఘర్షణ? ఉదాహరణకు, ప్రాచీన కాలంలో పండితులకు మాత్రమే పరిమితమైన కఠినమైన గ్రాంధిక భాష ఉండేది. సామాన్యులకు అది అసలు అర్థమయ్యేది కాదు. అక్కడ్నించి వ్యవమారిక భాషకు, అంటే మనం ఈరోజు సులభంగా మాట్లాడుకునే భాషకు మారటం వెనుక ఎన్నో దశాబ్దాల పోరాటముంది. ఓహో, అంటే ఎవరికి వాళ్ళు తమ భాషకు ప్రాధాన్యం కావాలని పట్టుబట్టారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలాగే భాష ఎప్పుడు ఒంటరిగా ఎదగదు. దానికి ఇతర భాషల కలయిక అవసరం. మన తెలుగుపై ఆ సంస్కృతం, ప్రాకృతం, ఉర్దూ, ఆంగ్లం లాంటి భాషల ప్రభావం ఎలా పడిందో ఈ పత్రాలు లోతుగా విశ్లేషించమంటున్నాయి. అవును, పదజాలం చాలా వరకు బయటనుంచి వచ్చిందే కదా. కరెక్ట్. ఎందుకంటే ఒక సజీవమైన భాష ఎప్పుడూ తన తలుపులు తెరిచే ఉంచుతుంది. ఇతర భాషల నుంచి వచ్చే కొత్త ఆలోచనలను, పదాలను తనలో ఇముడ్చుకుంటుంది. ఇతర భాషల పదాలను తీసుకోవడం వరకు బాగానే ఉంది, కానీ ఈ పత్రాల్లో ఒక ఆసక్తికరమైన సవాలును ప్రస్తావించారు. పత్రికలు, రేడియో, టీవీలు వచ్చాక భాషను అందరికీ ఒకేలా చేరవేయాల్సిన అవసరం వచ్చింది. చాప్టర్ 5లో ఉన్న మాస్ మీడియా గురించి. అవును. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కొత్త పారిభాషిక పదాలను సృష్టించాల్సి రావడం గురించి కూడా చెప్పారు. నేనేమనుకునేదాన్ని అంటే, ఏదైనా కొత్త సైన్స్ పదం కావాలంటే దానికి సరిపోయే ఒక సంస్కృత మూలాన్ని వెతికి చివరన ఒక లేదా ము తగిలిస్తే సరిపోతుంది కదా అని. హాహా, వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఇదొక సామాజిక రాజకీయ మందుపాత్రలాంటిది. అదే, నాకు ఇక్కడున్న సమాచారం చూస్తే అదే అర్థమవుతోంది. ఒక పదాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా మార్చడంలో అంత ఘర్షణ ఎందుకుంటుందసలు? మీరు అడిగింది చాలా కీలకమైన పాయింట్. ఇది కేవలం ఒక పదాన్ని కనిపెట్టడం గురించి కాదు. ఇదొక సామాజిక ప్రాతినిధ్యం సమస్య. కొత్త పదాలు సృష్టించినప్పుడు అవి పలకడానికి సులభంగా ఉండాలి, ప్రజల వాడుకకు దగ్గరగా ఉండాలి. అంటే ఎవరైనా పలకగలిగేలా ఉండాలి. అవును. ఇక మాండలికాల ప్రామాణీకరణ విషయానికొస్తే సమస్య మరింత జటిలమవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కోస్తా, రాయలసీమ, తెలంగాణ లాంటి వివిధ ప్రాంతాల్లో భాష ఒక్కోలా ఉంటుంది కదా. ఖచ్చితంగా, యాసలు చాలా వేరుగా ఉంటాయి. మరి వార్తాపత్రికల్లో, పాఠ్యపుస్తకాల్లో ఏ యాసను స్టాండర్డ్ లేదా ప్రామాణిక భాషగా తీసుకోవాలి? ఒక ప్రాంతపు యాసను ప్రామాణికంగా తీసుకుంటే అది మిగతా ప్రాంతాల వారి అస్తిత్వాన్ని పక్కన పెట్టినట్లు కాదా? ఓహో, ఇది నిజంగా పెద్ద సమస్యే. అందుకే ఇది కేవలం వ్యాకరణానికి సంబంధించిన సమస్య కాదు, ప్రజల భావోద్వేగాలకు, గుర్తింపునకు సంబంధించిన సమస్య. అంటే భాషను ప్రామాణీకరించడం వెనుక ఇంత పెద్ద సోషల్ ఇంజనీరింగ్ ఉందన్నమాట. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఇదే కోణంలో అనువాదం గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. ట్రాన్స్లేషన్ గురించి 8వ చాప్టర్లో ఉంది కదా. అవునండి. ఒక భాషలోని పుస్తకాన్ని ఇంకో భాషలోకి మార్చడమే కదా. ఇందులో అంత కష్టమేముంటుందనుకుంటాం సాధారణంగా మనం. అనువాదం అంటే కేవలం ఒక డిక్షనరీని పక్కన పెట్టుకుని ఒక పదానికి బదులు ఇంకో పదాన్ని పేర్చడం కాదు.
ప్రతి భాషకు ఒక ఆత్మ ఉంటుంది. ఉదాహరణకు, పల్లెటూరు వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన ఒక సామెతను లేదా ఒక నిర్దిష్టమైన సంస్కృతిలో మాత్రమే పుట్టే ఒక ఉద్వేగాన్ని ఇంగ్లీష్లోకి ఎలా అనువదిస్తారు? కష్టమే. దానికి సరిపోయే పదం దొరకకపోవచ్చు. ఖచ్చితంగా దానికి సమానమైన పదం ఆంగ్లంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆంగ్లేయుల సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. ఒక భాషలోని ఆత్మను దానికేమాత్రం నష్టం కలగకుండా వేరొక దేహంలోకి అంటే వేరొక భాషలోకి ప్రవేశపెట్టడమే అనువాదం. వావ్! చాలా అద్భుతంగా చెప్పారు. అందుకే అనువాదంలో ఎదురయ్యే సాంస్కృతిక, సామాజిక ఇబ్బందులను అధ్యయనం చేయడం చాలా అవసరమని ఆ సిలబస్ చెబుతోంది. ఈ పాయింట్ నన్ను చాలా ఆశ్చర్యపరుస్తోంది. ఒక భాష అనే టూల్ ఎలా తయారైంది, ఎలా పదును పెట్టుకుంది అనేది ఇంతవరకు మనం చూశాం. ఇప్పుడు ఆ సాధనాన్ని ఉపయోగించి సమాజం తన గొంతుని ఎలా వినిపించింది అనే రెండవ భాగం వైపు వద్దామా? తప్పకుండా సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. ఈ పత్రాలలోని సాహిత్య చరిత్రను చూస్తుంటే నాకొక ఆలోచన వస్తోంది. దీన్ని ఒక టైం మెషీన్ అనడం కంటే ఒక పాత చెట్టును అడ్డంగా కోసి చూసినప్పుడు కనిపించే వలయాలతో పోల్చవచ్చేమో అనిపిస్తోంది. ట్రీ రింగ్స్ అంటారు కదా, వాటితోనా? లో వచ్చిన కరువును లేదా కురిసిన వర్షాలను ఎలా చూపిస్తుందో ఒక్కో కాలపు సాహిత్యం అప్పటి సమాజపు పరిస్థితులను అలాగే చూపిస్తోంది అనిపిస్తోంది. ఇది చాలా అద్భుతమైన పోలిక. ఖచ్చితంగా అంతే. సాహిత్యమనేది ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టదు. అది సమాజపు ప్రతిస్పందన. నన్నయ మహాభారత రచనతో మొదలుపెడితే ఆ తర్వాత వచ్చిన మార్పులు మీరు గమనించండి. ఇక్కడ మనం మార్గా మరియు దేశీ కవిత్వం గురించి మాట్లాడుకోవాలి. ఈ మార్గా దేశీ అంటే ఏమిటి? వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపిస్తోంది. కాస్త విడమర్చి చెబుతారా మనవాళ్ల కోసం? తప్పకుండా. మార్గా అంటే ప్రధానంగా సంస్కృత భాషా ప్రభావంతో పండితుల కోసం మాత్రమే రాసిన అత్యంత కఠినమైన, సంక్లిష్టమైన కవిత్వం. ఇది సామాన్యులకసలు అందేది కాదు. అంటే ఒక ఎలైట్ క్లాస్కి మాత్రమే పరిమితమన్నమాట. అవును. దీనికి వ్యతిరేకంగా స్థానిక ప్రజల భాషలో వారి పదాలతో పుట్టిందే దేశీ కవిత్వం. ఆ తర్వాత వచ్చిన శివకవులను గమనిస్తే వారి పండిత భాషను పక్కన పెట్టి ద్విపద అనే కొత్త ప్రక్రియను తీసుకొచ్చారు. ద్విపద అంటే 2 లైన్లుండేదే కదా? కరెక్ట్. ద్విపద అంటే చాలా సరళమైన 2 పాదాలు లేదా లైన్లు ఉండే పద్యం. పండితులకు మాత్రమే అర్థమయ్యే ఆ పెద్ద పెద్ద పద్యాల కంటే పొలాల్లో పనిచేసుకునే సామాన్యులు కూడా పాడుకోగలిగేలా, అర్థం చేసుకోగలిగేలా ఈ ద్విపదను వాడారు. ఓహో, అంటే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ మారిపోయారన్నమాట. అవును. అంటే ఇది కేవలం ఒక ఛందస్సుకు సంబంధించిన మార్పు కాదు. ఇది సాహిత్యాన్ని ప్రజాస్వామీకరించడానికి జరిగిన ఒక పెద్ద తిరుగుబాటు. అద్భుతం. అంటే వాళ్ళు కావాలనే ఆ క్లిష్టమైన రూల్స్ బ్రేక్ చేసి ప్రజల దగ్గరకు వెళ్లారన్నమాట. ఆ తర్వాత భక్తి కవులైన అన్నమయ్య, రామదాసు, త్యాగయ్యల గురించి కూడా ఈ పత్రాల్లో ఉంది. వీరు కూడా అదే చేశారా? అవును, వీళ్ళు కూడా అదే బాటలో నడిచారు. గుడుల్లో మాత్రమే ఉండే వేదాంతాన్ని కీర్తనల రూపంలో సంగీతాన్ని జోడించి వీధి వీధికి తీసుకెళ్లారు. ఇది కూడా ఆ చెట్టు వలయాల్లో ఒక ముఖ్యమైన మలుపు. మరి ఆధునిక యుగానికొస్తే ఈ వలయాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నట్లున్నాయి. ఆధునిక యుగంలో సమాజంలో చాలా వేగంగా మార్పులొచ్చాయి కదా? నిజమే. కందుకూరి గురజాడల సంస్కరణోద్యమమైన, స్వాతంత్ర్య పోరాట సమయంలో వచ్చిన ఆ జాతీయోద్యమ కవిత్వమైన అప్పటి సమాజపు అవసరాల నుంచే పుట్టాయి కదా? అవును. సమాజంలో ఎప్పుడైతే ఒక గొప్ప కుదుపు వస్తుందో అప్పుడు కవిత్వం తన స్వభావాన్ని వెంటనే మార్చుకుంటుంది. జాతీయోద్యమం రగులుతున్నప్పుడు ప్రజల్లో స్ఫూర్తి నింపడానికి కవిత్వం ఒక ఆయుధమైంది. ఆ తర్వాత కాలంలో కూడా చాలా ఉద్యమాలొచ్చాయి కదా? అవును. ఆ తర్వాత సమాజంలో ఉన్న ఆర్థిక అంతరాలు, అణిచివేత, సామాజిక అన్యాయాలపై కోపం కట్టలు అభ్యుదయ మరియు విప్లవ కవిత్వ ఉద్యమాలు పుట్టాయి. రైట్. శ్రీశ్రీ లాంటి వాళ్ళు ఈ కోవలోకే వస్తారు. ఎగ్జాక్ట్లీ. అలాగే శతాబ్దాలుగా అణచివేతకు గురైన దళితులు మరియు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్న స్త్రీలు తమ గొంతుకును బలంగా వినిపించడానికి దళిత మరియు స్త్రీవాద సాహిత్యాలు ఒక వేదికగా మారాయి. అంటే సాహిత్యం అనేది ఎవరైతే తమ వాయిస్ వినిపించలేకపోతున్నారో వాళ్లకే ఒక మైక్ లాగా పనిచేసిందన్నమాట. కరెక్ట్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక సిలబస్గా ఇది ఏ ఒక్క భావజాలానికో పరిమితం కాలేదు. సమాజంలో వచ్చిన ఈ అన్ని ఉద్యమాలను, వాటి వెనుకున్న చారిత్రక కారణాలను ఒక తటస్థ దృక్కోణంలో సామాజిక వాస్తవాలుగా అధ్యయనం చేయమని మాత్రమే నిర్దేశిస్తోంది. నిజమే. ఒకప్పుడు ఆ రాజుల దర్బారుల్లో పండితుల మధ్య మాత్రమే ఉన్న సాహిత్యం
మెల్లమెల్లగా పల్లెల్లోని ఆ జానపదుల జీవితాలను ప్రతిబింబించే స్థాయికి ఎలా చేరుకుందో ఈ ప్రయాణం మనకు వివరిస్తోంది. ఖచ్చితంగా ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడే మన చర్చ ప్రారంభంలో లేవనెత్తిన ఆ అసలైన మిస్టరీ మళ్లీ తెరపైకొస్తోంది. ఇంత వివరంగా ఆ చెట్టు వలయాల్లాగా భాషను, సాహిత్యాన్ని విడమర్చి చెప్పిన యూపీఎస్సీ పేపర్ 2 దగ్గరకొచ్చేసరికి కేవలం కొన్ని కావ్యాల పేర్లు, ఈ పద్యం నుంచి ఈ పద్యం వరకు అని మాత్రమే చెప్పి వదిలేసింది. అవును, అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పైగా ప్రశ్నలు ఆ పరిధులను దాటి వస్తున్నాయని పత్తాల్లోనే ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఇది అభ్యర్థులకు ఒక రకంగా అన్యాయం చేసినట్లు కాదా? వాళ్లకి ఏది చదవాలో స్పష్టంగా చెప్పొచ్చు కదా? చూడటానికి ఇది చాలా అసమంజసంగా, అభ్యర్థులను భయపెట్టేలా అనిపించవచ్చు. కానీ సివిల్ సర్వీసెస్ లాంటి అత్యున్నత పరీక్షల ఉద్దేశ్యం అభ్యర్థి యొక్క బట్టీపట్టే సామర్థ్యాన్ని పరీక్షించడం కాదు. అంటే మెమరీ టెస్ట్ కాదు అంటారు. అవును, ఒక పద్యాన్ని కంఠస్థం చేసి దాని అర్థాన్ని, వ్యాకరణాన్ని యథాతథంగా రాయడమనేది కేవలం సమాచారాన్ని తిరిగి అప్పజెప్పడం. కాని వాళ్లు కోరుకునేదది కాదు. వాళ్లు అభ్యర్థిలో విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని వెతుకుతున్నారు. అంటే ఆ పద్యం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని పట్టుకోమంటారా? ఖచ్చితంగా. ఒక పద్యం ఇచ్చారంటే అందులోని అలంకారాలు గుర్తుపట్టడం మాత్రమే కాదు, ఆ పద్యం అసలు ఏ సామాజిక నేపథ్యం నుంచి పుట్టింది, ఆ కవి ఆ పదాన్నే ఎందుకు వాడాడు అనేది కూడా విశ్లేషించగలగాలి. ఆనాటి సమాజపు ఆచారాలు, రాజకీయ పరిస్థితులు ఆ పద్యంలో ఎలా ప్రతిఫలిస్తున్నాయి అని ఆలోచించాలన్నమాట. అవును, అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఆ చెట్టు వలయాల మొత్తాన్ని ఆ ఒక్క పద్యంలో దర్శించగలగాలి. సిలబస్లో ఇచ్చిన అంశాలు కేవలం కిటికీలు మాత్రమే. ఆ కిటికీలోంచి బయట ఉన్న విశాలమైన సమాజాన్ని, చరిత్రను చూడగలగాలి. ఓహో, భలే చెప్పారు. కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూడాలి. అందుకే ప్రశ్నలు కేవలం పుస్తకాల్లోని పేజీలకు పరిమితం కాకుండా విషయాల మధ్య ఉన్న సంబంధాలను బేరీజు వేస్తూ అడుగుతారు. ఈ అంతర్యాన్ని అర్థం చేసుకున్న అభ్యర్థికి సిలబస్ దాటినట్లుగా అనిపించదు. అదంతా ఒకే చారిత్రక ప్రవాహంలో భాగమని స్పష్టమవుతుంది. రైట్, ఇది నిజంగా కళ్ళు తెరిపించే విషయం. అంటే సిలబస్ అనేది కేవలం ఒక గైడ్ మ్యాప్ లాంటిదన్నమాట. ఆ మ్యాప్లో కొన్ని ల్యాండ్ మార్క్స్ మాత్రమే ఉంటాయి. వాటిని ఆధారం చేసుకుని అడవిలో దారులు వెతుక్కుంటూ వెళ్లే బాధ్యత మనదే. ఎగ్జాక్ట్లీ, ఆ మ్యాపే ప్రపంచం అనుకుంటే కష్టం. అవును, ఆ మ్యాప్లో ఉన్న గీతలే ప్రపంచమనుకొని గుడ్డిగా బట్టీ పడితే దారి తప్పడం ఖాయం. ఈ పత్రాలను లోతుగా పరిశీలించడం ద్వారా మనకు స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే, నిజమైన జ్ఞానమనేది పైపైన అక్షరాలను చదవడంలో లేదు, ఆ అక్షరాల మధ్య ఉన్న ఖాళీలను చదవడంలో, దాగిన అర్థాలను వెతకడంలో ఉంది. అవును, సమాచారం ఉండటం వేరు, దాన్ని జ్ఞానంగా మలుచుకోవటం వేరు. ఈ సిలబస్ పత్రాలు మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఇదే. ఇది కేవలం పరీక్ష రాసే విద్యార్థులకు మాత్రమే కాదు, మనందరికీ వర్తిస్తుంది. అది నిజం. మనం రోజువారీ జీవితంలో చూసే వార్తలు, చదివే పుస్తకాలు, ఆఫీస్లో మన ముందుకొచ్చే ఫైళ్లు లేదా డాక్యుమెంట్ల వెనుక కూడా మనం గమనించని ఒక పెద్ద చిత్రం ఉంటుంది. ఖచ్చితంగా, దాన్ని బిగ్గర్ పిక్చర్ అంటాం కదా, అదే. ఈ సిలబస్ పత్రాలను మనం ఎలాగైతే ఒక సామాజిక అర్థంగా డీకోడ్ చేశామో, అలాగే మన చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించే తత్వం మనకు అలవడితే ప్రపంచాన్ని మనం చూసే దృక్పథమే పూర్తిగా మారిపోతుంది. అవును, పైకి కనిపించే ప్రతి అంశం వెనుక ఒక చరిత్ర ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. దాన్ని ప్రశ్నించడం మొదలుపెడితే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. అక్షరాలా నిజం. సరే, మన ఈ చర్చను ముగించే ముందు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నాకొక విచిత్రమైన, కొంచెం సరదాగా అనిపించే కాని తీవ్రమైన ఆలోచన వస్తోంది. ఏంటి ఆలోచన? 100 ఏళ్ల క్రితం పండితులు రాసిన కఠినమైన గ్రాంథికం నుండి ఈరోజు మనం సులభంగా మాట్లాడుకునే భాష వరకు ఎన్నో మార్పులు వచ్చాయి కదా. మనం దీన్నే సాహిత్యంగా, ఒక సిలబస్గా ఇప్పుడు చదువుతున్నాం. అవును, చదువుతున్నాం. మరి ఒక 100 ఏళ్ల తర్వాత భవిష్యత్తుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఈరోజు మనం దైనందిన జీవితంలో వాడే రోజువారీ మాటలు, మన సోషల్ మీడియా సందేశాలు, వాట్సాప్ చాట్లు, మీమ్స్, షార్ట్కట్ పదాలు, ఇంకా చెప్పాలంటే మన భావోద్వేగాలను పంచుకునే స్మైలీలు, ఏడుస్తున్నా లేదా నవ్వుతున్న ఎమోజీలు కూడా రేపు ఇలాగే ఒక సాహిత్య సిలబస్లో భాగంగా మారితే? ఆహా, అది నిజంగా ఊహించడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. అదే కదా. అప్పటి తరం నిపుణులు ఒక చిన్న నవ్వుతున్న ఎమోజీ వెనుక ఆనాటి మన సామాజిక ఒత్తిడిని, మన మానసిక స్థితిని, మన ఆలోచనా విధానాన్ని ఎలా అర్థం చేసుకుంటారో కదా.
ఖచ్చితంగా అదొక పెద్ద రీసెర్చ్ టాపిక్ అవుతుందేమో. అవును. ఒకసారి ఆలోచించండి. 2124వ సంవత్సరంలో ఒక విద్యార్థి 21వ శతాబ్దపు వాట్సాప్ చాట్ గురించి విశ్లేషిస్తూ ఒక పెద్ద వ్యాసం రాస్తుండొచ్చు. కాలంతో పాటు సమాజం దాన్ని ప్రతిబింబించే భాష, భావ్య వ్యక్తీకరణ ఏ విధంగా రూపాంతరం చెందుతాయో ఊహించడం ఎంత ఆసక్తికరంగా ఉందో కదూ! ఈ కొత్త ఆలోచనతో మీ మెదడుకు కాస్త మేతవేస్తూ మరొక లోతైన అన్వేషణలో మళ్ళీ కలుద్దాం.